2021 పిఎం పోషన్ మిడ్ డే మీల్. ఈ మిడ్ డే మీల్ నిర్వహణ అనేది పాఠశాలలో అత్యంత కీలకమైనది. అయితే మిడ్ డే మీల్లో అతి ముఖ్యమైనది టేస్ట్ రిజిస్టర్. ఈ టేస్ట్ రిజిస్టర్ అనేది మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇందులో ఉండేటటువంటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటాయి, అసలు ఏమిటి టేస్ట్ రిజిస్టర్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ టేస్ట్ రిజిస్టర్ ఫ్రంట్ వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే టేస్ట్ రిజిస్టర్ అనేది ఏమిటి, దీని తల ప్రాముఖ్యత ఏమిటి? మిడ్ డే మీల్లో మనకి ప్రతిరోజు అంటే మనకి చూడండి, ఇక్కడ 6 రోజుల్లో సోమవారం నుండి శనివారం వరకు మెనూ యొక్క ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల్ని కూడా మనం దగ్గర ఉన్న ఉపాధ్యాయుల్ని ఈక్వల్గా 6 రోజులకి సర్ది ఈ విధంగా నేమ్స్ ఎదురుగా సిగ్నేచర్ పెట్టించాలి. రిజిస్టర్లో ముందుగా ఒక గ్రూపుని తయారు చేసుకోవాలి. అంటే సూపర్వైజింగ్ టీచర్స్ గ్రూపు ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ సూపర్వైజింగ్ గ్రూప్ అనేది మిడ్ డే మీల్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉదయం ఇంటర్వల్ టైంలో ఒకసారి అసలు మెనూ ప్రకారం వండుతున్నారా లేదనేది ఒకసారి చూడాలి. అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసరికి టేస్ట్ రిజిస్టర్లో ఈ విధంగా కాలమ్స్ ఉంటాయి. డే టు డే, అలాగే మెనూ, ఆ రోజు మెనూ రాయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మెనూ ఆఫ్ నేచర్ ఆఫ్ మెనూ, అంటే మెనూ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది క్లియర్ కట్గా రాయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది టీచర్. ఇక్కడ ఇద్దరు వెళ్తే ఇద్దరు అభిప్రాయాలని రాయాలి. ఒకవేళ ఏదైనా తక్కువైతే తక్కువైందని, ఎక్కువైతే ఎక్కువైందని, అసలు ఎలా ఉంది అనేది పూర్తిగా క్లియర్గా రాయాలి. ఎప్పుడైనా అధికారులు చూసేటప్పుడు దీన్ని పరిశీలించడం జరుగుతుంది కాబట్టి గుడ్, ఓకే అని రాయకూడదు, క్లియర్గా రాయాలి. అయితే ఈ రాసిన తర్వాత ముందుగా అసలు మెనూలో ఈ ఏ వంటకి ఎంత దినుసులు ఉండాలనేది ఒక చార్ట్ కూడా డిస్ప్లే చేయాలి. హెచ్ఎమ్స్ ఈ చార్ట్ని డిస్ప్లే చేసినట్లయితే అసలు ఆ ఐటమ్స్ వండడానికి క్వాంటిటీ కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. వాటిని ఫాలో అవుతున్నారా లేదనేది హెచ్ఎం అబ్జర్వ్ చేయాలి. అలాగే సూపర్వైజింగ్కి వెళ్ళినటువంటి టీచర్స్ కూడా అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో అత్యంత ముఖ్యమైనది పాఠశాలలో ఎంపీఎం ఇండర్గా. అయితే ఇప్పుడు పిఎం పోషన్ మిడ్ డే మీల్ స్టాక్ రిజిస్టర్ మనకి ఎగ్స్, చిక్కీస్, అలాగే రాగి మాల్ట్కి సంబంధించినవి వస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా ఎండెంకి సంబంధించి ఎగ్స్ ఇక్కడ చూసినట్లయితే ఆ తేదీ వేస్తాం మండే. మనకి ఇది జూలై నెలకు చూపించాం. గత జూన్ నెలలో మనకి బ్యాలెన్స్ 100 ఎగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్కి 2000 గుడ్లు వచ్చాయి. అక్కడ రిసీవ్డ్లో రాస్తాము. టోటల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ 2100. 2100 నుండి ఈరోజు 400 మంది తీసుకున్నారు కాబట్టి 1700 బ్యాలెన్స్ కింద చూపిస్తాం, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత రెండో రోజుకి ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ రెండో రోజు 350 మంది తీసుకున్నారు, అప్పుడు 1350. ఈ విధంగా ఎగ్స్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఈ సేమ్ ఎగ్స్ రిజిస్టర్ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామో మనం అదేవిధంగా చిక్కీస్కి కూడా మనం అదే విధంగా మెయింటైన్ చేయాలి. సేమ్ అదే విధంగా రాస్తాం. గత నెల నిల్వ ఉంటే ఆ బ్యాలెన్స్ ఉంటే రాస్తాం, ఈరోజు వాడినవి. అయితే చిక్కీస్ 3 డేసే మనం ఇవ్వాలి. గుర్తుపెట్టుకొని నీట్గా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 3 డేస్ ఇక్కడ క్లియర్గా రాయాలి మనం, డేట్ అండ్ ఆ డే. సేమ్ చిక్కీస్ కాకుండా రాగి మాల్ట్ కూడా సేమ్ అదే విధంగా రాస్తాం. కాకపోతే ఇక్కడ రాగి మాల్ట్కి వేరువేరుగా రాసుకోవచ్చు, చిన్న కాలమ్స్ కొట్టుకుని. లేదంటే రాగి మాల్ట్ మనకి రాగి పిండి అలాగే బెల్లం అనేది 2, జాగిరి అనేది 2 కూడా ఒకే క్వాంటిటీతో ఇస్తాడు. 20 కేజీలు అంటే 20 కేజీలకి సేమ్ అక్కడ రాసేవచ్చు. అలాగే ముఖ్యమైనది రైస్ స్టాక్ రిజిస్టర్లో ఏ విధంగా ఎంటర్ చేయాలి. మనకు వచ్చినటువంటి డే వైజ్ మనకి చూపించినట్లయితే 1/7/24కి
ఇక్కడ ఆల్రెడీ మనకి జూన్ నెలలో కొంత రైస్ మనకు మిగిలి ఉంది. ఆ రైస్ ఇక్కడ వేయడం జరిగింది. అలాగే 1 నుండి 3వ తరగతి వరకు రోలు ఒక్కొక్కరికి 100 గ్రాములు చొప్పున అక్కడ వేయడం జరిగింది. అలాగే 6 నుండి 8వ తరగతి వరకు రోలు ఇక్కడ 7 అని పడింది, కానీ 8వ తరగతి వరకు రోలు అక్కడ అదే 150 గ్రాములు చొప్పున వేసాము. అలాగే 9th to 10th కూడా 150 చొప్పున వేసాము. టోటల్గా ఇన్ని కేజీలు మనకు వచ్చింది. టోటల్గా మన లాస్ట్ బ్యాలెన్స్ రైస్ బ్యాలెన్స్ ఇప్పుడు వచ్చింది కలిపి సేమ్ ముందు ఎగ్స్ లాగా ఇక్కడ తీసివేస్తాం. ఆ విధంగా రైస్ బ్యాలెన్స్ని కూడా చూసుకుంటాం. తర్వాత బిల్ ప్రిపరేషన్లో 3, 4, 5 తరగతులకి ఉదాహరణకి 1/7/2024 30 మంది మనకి ఉన్నారు. మీల్స్ తీసుకున్నారు 3 నుండి 5 వరకు. ఆ 30 మంది ₹5.88 చొప్పున ₹176.40 అయింది. ఈ విధంగా 3, 4, 5 తరగతులకి బిల్లు ప్రిపేర్ చేసి టోటల్ అమౌంట్ కింద దించుతాం. ఆ వర్కింగ్ డేస్ 24 అయితే 24, 15 అయితే 15, 25 అయితే 25. ఈ విధంగా 3, 4, 5 తరగతికి సంబంధించిన బిల్లు ప్రిపరేషన్ జాగ్రత్తగా మనం చేసి టోటల్ బిల్లు ఇక్కడ కిందని మనం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా 3, 4, 5కి మనం చేసినట్టే సేమ్ అదేవిధంగా 6, 7, 8 తరగతులకు కూడా బిల్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టూడెంట్కి ఇచ్చే రేట్ మాత్రం ₹8.57. అది గమనించగలరు. అది మనం వేసి ఇక్కడ బిల్లు సేమ్ ముందులాగే తయారు చేసి టోటల్ వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 9th, 10th క్లాస్కి కూడా సేమ్ ₹8.57 చొప్పునే మన బిల్లు ప్రిపేర్ చేసుకోండి టోటల్ వేయవలసి ఉంటుంది. టోటల్గా ఈ 3 అమౌంట్లు కలిపి ఈ అబ్స్ట్రాక్ట్లో వేయవలసి ఉంటుంది. ఈ విధంగా బిల్ ప్రిపరేషన్ చేయాలి. అయితే మొత్తం టోటల్గా ఈ వీడియో తాలూకా పీడిఎఫ్ని అన్ని స్కూళ్ళకి అవసరం అనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ పాఠశాలకు ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ.